అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతాడల్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేసి పెట్టానండి. ఇలా చికెన్ ని ఫస్ట్ టైం కుక్కర్ లో వండుతున్నా అండి. చికెన్ శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ తీసి పక్కన పెట్టేసాను అనమాట. దీనిలోకి ఒకటి పెద్ద ఉల్లిపాయ కోసాను, అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఒకటేమో టమాటా కోసాను అనమాట. కొంచెం చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటదండి, అందుకే వేస్తున్నాను అనమాట. ఇందులో పెద్ద స్పూను కారం, ఉప్పు, ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, పసుపు వేసేసుకుంటున్నా. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్ల పెరుగు మంచిగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు ఒక 10 నిమిషాలైనా నానుతదే బాగుంటది అనమాట. చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుంటున్నా. చికెన్ పులుసు అనమాట, కొంచెం గ్రేవీగా చేసుకుంటే బాగుంటది. ఇందులో ఒక 3 స్పూన్ల నూనె వేస్తున్నా. నూనె వేయాక ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయిపోయాక ఒక రెప్ప కరివేపాకు, ఒక 1/2 స్పూన్ వేసా కదా, మళ్ళా ఇంకో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయక ఒక 1/2 స్పూన్ పసుపు, టమాటా దాన్ని మగ్గించుకోవాలి. టమాటా మగ్గిపోయాక మనం మ్యారినేట్ పెట్టుకున్న చికెన్ మంచిగా దీన్ని ఒక 5 నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటది. మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటా ఇలా నూనె బయటకు వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఉప్పు సరిపోలేదండి, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నా. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఉప్పు కలిపేసుకున్నాక ఒక గ్లాసు నీళ్లు పోస్తున్నా అండి. పులుసు అన్నా కదా, పులుసుకు సరిపడా నీళ్లు పోస్తున్నా. పులుసుకు సరిపడా నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్ వేసుకుంటే అంతే, చికెన్ పులుసు రెడీ అయిపోతుందండి. 3 విజిల్ వచ్చాక బంద్ చేసి తర్వాత చూపిస్తానే. అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను. ఉడికాక గంజంపాక అన్నం వేసుకుందామే. ఇది నైట్ పూట వ్లాగ్ అండి, రాత్రిపూట తీస్తుందా అనమాట. రాత్రిపూట అన్నం కూర గంజం వేసుకుందాం. అంతే, ఫ్రెష్ అంతా పోయింది, అయిపోయిందండి కూర. మంచిగా చికెన్ పులుసు ఫస్ట్ టైం కుక్కర్లో చేశాను అనమాట. అన్నం కూడా ఇందాక గంజం వేసాను కదా, పెట్టేసుకుంటున్నా. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. నేను ఇవాళ నైట్ పూట డిన్నర్ చికెన్ పులుసుతో తింటున్నా అనమాట. సరే, పులుసు ఇలా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. నేను డిన్నర్ చేస్తున్నా, మీరు కూడా చేయండి. అన్నం తినండి. సరిగ్గా సరిపోయింది, మంచిగా ఉల్లిపాయ తినాలి. అలాగే చూసారా, ముక్క మంచిగా ఉడికిందండి. కుక్కర్లో మంచిగా ఉడుకుతుంది కదా. నేను అన్నం తింటున్నా, మీరు కూడా తినండి. బాయ్.